ఆయన ఎవరో యూట్యూబ్ లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులు ఏంది, మనం చెప్పిన హామీలు ఏంది, మనం వాటిని ఎంతవరకు నెరవేర్చినాము, మనకు పోలవరం గురించే తెలియదు. నేను మాట్లాడేది ఏం తెలుస్తుంది? నేనేం మాట్లాడుతున్నాను? నేను అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా ఆడ నేను ముందుండి మీరెవరు కూడా బయటికి రాని రోజు నుంచి నేను చెప్తానే ఉన్నా. ఎన్నికల సమయంలో కూడా మనం ఏ హామీలు అయితే ఇచ్చినామో వాటిని మనం నెరవేర్చలేదు. ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏ ఎంతని చెప్పిన దమ్మున్నాడే జగన్ అని చెప్పి మనం చెప్పినాం. అందుకోసం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి వంతనం అందరూ కూడా కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినారు. నేనేదో జగన్మోహన్ రెడ్డి అన్న మళ్ళా ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి అవ్వాలనేది ఆయన లక్ష్యం. కాబట్టి ఈ రోజు అమ్మంటి రాంబాబు నా మీద కేసు పెట్టడం ఏంది? ఎందుకు ఈ విధంగాను అంటే మా వైసీపీ పార్టీలో చాలా ఒక ముఖ్యమైనటువంటి మనిషినిగా నేనైతే ముందుకు పోతా ఉన్నా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా సీమరాజా వైసీపీలో నిజాలు నిక్కర్స్ గా మాట్లాడేటువంటి వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. అందరూ కూడా అదే భావిస్తా ఉన్నారు.